బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి కిడ్నీ కేసుల కల్లోలం ఏపీని గడగడలాడిస్తుంది. అనూరియాతో మృతుల సంఖ్య 4కు చేరినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే మరణించింది ఒక్కరే అంటూ కలెక్టర్ చేకూరి కీర్తి ప్రకటించారు. 11 మంది అనూరియా లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీ పాల లేక అపార్ట్మెంట్ ట్యాంక్ క్లీన్ చేయకపోవడమే కారణమా అన్న కోణంలో కారణం తెలుసుకునేందుకు వైద్యులు అధికారులు రంగంలోకి దిగారు. 14 ఎమర్జెన్సీ టీమ్స్ తో ఇంటింటి తనిఖీలు ముమ్మరం చేశారు. 957 కుటుంబాలకు వైద్య పరీక్షలు చేసిన అధికారులు పాలు పెరుగు నమూనాలు సేకరించి ల్యాబ్స్ పంపించారు. ఇక క్షేత్రస్థాయిలో అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచారు. రాజమండ్రి ప్రజలకి భవ్య అపార్ట్మెంట్ చోడేశ్వరం లావా చెరువు నుంచి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి సడన్ గా కిడ్నీ ఫెయిల్ అయి డయాలసిస్ కి వస్తున్నారు పేషెంట్స్. బాడీలో యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. రాయమండ్రిలో కిడ్నీ డాక్టర్లు అందరి దగ్గర కూడా 1-2 కేసులు తగులుతున్నాయి. సో దానికి కారణం ఏంటో తెలియదు. చెడు పాలు వల్ల లేకపోతే అపార్ట్మెంట్ ట్యాంక్ లో వాటర్ క్లీన్ చేయకపోవడం వల్ల ప్రాబ్లమా లేకపోతే కారణాలు ఏంటో అన్వేషించాలి. వాళ్ళకి ఒక రోజు జ్వరము మిగతా లక్షణాలు విరోచనాలు ఏమీ లేకుండా కూడా 9 క్రియాటిన్ వచ్చి డయాలసిస్ చేసిన తర్వాత కూడా యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి. పేషెంట్ లో 2-3 వెంటిలేటర్ కూడా అవసరం పడింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, రాజమండ్రి పరిసర ప్రాంతం లాలా చెరువు చోడేశ్వర నగరం సంబంధించి కిడ్నీ సంబంధిత సమస్య కల్లోలాన్ని సృష్టించిందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా 14 మంది ఆసుపత్రిలో జాయిన్ అవ్వగా 4 చనిపోయినట్టయితే మాత్రం కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. అధికారికంగా మాత్రం ఒకరు చనిపోయినట్టయితే మాత్రం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూర్ అయితే మాత్రం నేను అర్ధరాత్రి సమయంలో ఈ బాధ్యతలను పరామర్శించారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వైద్య సహాయం ఏ విధంగా అందుతుందనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో సమీక్ష కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 14 మంది ఆసుపత్రిలో జాయిన్ అయితే 4 చనిపోయినట్టయితే మాత్రం కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇంకా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు డయాలసిస్ కూడా చేస్తున్నట్లయితే మాత్రం వైద్యులు కూడా ధృవీకరించారు. అయితే అందులో మరో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఆ చిన్నపిల్లల పరిస్థితి అయితే మాత్రం కొంత మెరుగైనట్లు కూడా వైద్యులు కూడా ధృవీకరించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇది సడన్ గా ఈ కిడ్నీ సమస్య అనేది దేని వల్ల వచ్చిందనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇటు పాలు వల్ల వచ్చిందా, లేకపోతే తిన్న ఆహారం వల్ల వచ్చిందా, లేకపోతే ఆ అపార్ట్మెంట్ పరిసర ప్రాంతంలో ఉన్న మంచినీరు వల్ల వచ్చిందా అనే దానిపై పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించేందుకైతే మాత్రం అధికారులు నిమగ్నమై ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మాధవి, ప్రస్తుతానికైతే మాత్రం కిడ్నీ సమస్యకు సంబంధించిన ఈ బాధితులు అయితే మాత్రం ఒక కల్లోలాన్ని సృష్టించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సతీష్, అంటే ఆ అపార్ట్మెంట్ లోకి సంబంధించిన వారికి ఉందా? మిగతా స్థానికంగా ఉన్న పరిస్థితి ఏంటి? అక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మాత్రం ఎమర్జెన్సీగా ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చోడేశ్వర నగర్ సంబంధించి ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే వాళ్ళకి ఎటువంటి అంటే దీనికి సంబంధించిన ఎటువంటి లక్షణాలు ఉన్నా సరే వెంటనే వాళ్ళకి వైద్య పరీక్షలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది గత 15వ తేదీ నుంచి అయితే మాత్రం వీళ్ళకి వాంతులు విరోచనాలతో పాటు కడుపు ఉబ్బరం కూడా రావడంతో ఒక్కొక్కరుగా అయితే మాత్రం బయటకు రావడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించిన 4 బాధితులు రావడంతో ఈ విషయం అయితే మాత్రం బయటకు వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, ఏదేమైనప్పటికీ కూడా ఈ చోడేశ్వర నగరం ఏదైతే ఉందో పరిసర ప్రాంతంలో పాలు ఎవరైతే సప్లై చేస్తున్నారో కోరుకొండకు చెందిన గణేష్ అనే ఒక అతను పాల వ్యాపారి అయితే మాత్రం ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అయితే మాత్రం చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. శివరాత్రి అంటే శివరాత్రి రోజు అయితే మాత్రం పాలు పెరుగు 2 కూడా చేదుగా ఉన్నాయని చెప్పి కొంతమంది స్థానికులు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు పాలలో కల్తీయా లేకపోతే దేని వల్ల ఈ కిడ్నీ బాధితులు అంటే కిడ్నీ సమస్యలు వచ్చాయి అనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కూడా మరిన్ని విషయాలు చెప్పే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సతీష్, అంటే మరణాల సంఖ్య పైన కూడా కొంత డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది. అధికారులు ఏం చెప్తున్నాయి, అలాగే స్థానికులు ఏమంటున్నారు?
ప్రస్తుతం చూస్తుంటే కనుక ఒకేసారి అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన అంటే చౌడేశ్వర నగర్కి సంబంధించిన ఒక్కసారిగా ఒక్కొక్కరుగా కిడ్నీ సమస్యతో బయటపడడంతో ప్రతి ఒక్కరు కూడా భయాందోళన అయితే మాత్రం చెందుతున్నారు. దానికి సంబంధించి అంటే వైద్యానికి అందించి మెరుగైన వైద్యం అందించేందుకు ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే స్థానికులందరూ కూడా భయాందోళన చెందిన పరిస్థితి, అంటే ఏం జరిగిందనే దానిపై ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మనకున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు కూడా నలుగురు చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ నలుగురు కూడా సుమారుగా అంటే అందరూ కూడా 60 సంవత్సరాలు పైబడిన వారే ఉన్నారు. ఇందులోని కిడ్నీ అంటే డయాలసిస్ చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నలుగురు చనిపోయినట్లయితే మాత్రం తెలుస్తుంది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు కూడా ఒకరు చనిపోయినట్టయితే మాత్రం జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, రైట్, థ్యాంక్ యూ సతీష్.